రీసెంట్గా మోటో ప్యాడ్ 70 లాంచ్ చేసింది. దీనికి స్టైలెస్ కూడా ఉంది, ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అన్ని క్లియర్గా తెలుసుకొందాం. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ముందుగా డిస్ప్లే విషయానికి వస్తే, మోటో ప్యాడ్ 70లో 12.1 ఇంచెస్ 2.5K LCD డిస్ప్లే ఇచ్చారు. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, అలాగే 800 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ కూడా ఉంది. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటం, గేమింగ్ చేయడం, వెబ్ బ్రౌజింగ్ వంటి పనుల్లో మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంతేకాదు, ఎక్కువసేపు టాబ్లెట్ను ఉపయోగించే వారి కోసం TUV రియన్లాండ్ ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా అందించారు. అంతేకాదు, బాక్స్లో స్టైలెస్ కూడా అందిస్తున్నారు. అంటే చదువులు, ఆఫీస్ పనులు, ఎంటర్టైన్మెంట్, గేమింగ్తో పాటు నోట్స్ రాయడం, క్రియేటివ్ వర్క్ చేయాలనుకునే వారికి కూడా ఈ టాబ్లెట్ ఉపయోగపడేలా రూపొందించారు. ముఖ్యంగా బాక్స్లో స్టైలెస్ ఉండటం వల్ల నోట్స్ రాయడం, స్కెచింగ్, ఇతర క్రియేటివ్ వర్క్స్ చేయడం మరింత సౌకర్యంగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6400 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే, దీనికి LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ అందిస్తున్నారు. 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా స్టోరేజ్ తక్కువగా అనిపిస్తే, మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ను విస్తరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైల్స్ను ఎక్కువగా స్టోర్ చేసుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టాబ్లెట్లోని మరో ప్రధాన ఆకర్షణ, 10200 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఎక్కువసేపు టాబ్లెట్ను ఉపయోగించే వారికి పెద్ద బ్యాటరీ మంచి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదే సమయంలో బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేసేందుకు 68 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, 68 వాట్ ఛార్జర్ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ దీనిని బాక్స్లోనే అందిస్తోంది. ఇందులో డాల్బీ అట్మస్ సపోర్ట్తో క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్లు, మ్యూజిక్ లేదా గేమింగ్ సమయంలో మెరుగైన ఆడియో ఎక్స్పీరియన్స్ లభించే అవకాశం ఉంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, టాబ్లెట్ వెనుక భాగంలో 13MP మెయిన్ కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీటిని వీడియో కాల్స్, ఆన్లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్స్ వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే, మోటో ప్యాడ్ 70లో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.2, USB 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక సాఫ్ట్వేర్ పరంగా Android 16 అందిస్తున్నారు. అలాగే బాక్స్లో స్టైలెస్, IP52 రేటింగ్, స్మార్ట్ కనెక్ట్, 2TB వరకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్, డాల్బీ అట్మస్ క్వాడ్ స్పీకర్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే, మోటరోలా ఈ టాబ్లెట్ను భారత మార్కెట్లో 2 స్టోరేజ్ వేరియంట్లలో తీసుకొచ్చింది. 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999. అదే 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999. ఈ టాబ్లెట్ ప్యాంటోన్ సీ ఏంజల్ కలర్లో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, లాంచ్ ఆఫర్లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 5,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది. ఇండియాలో ఆగస్టు 15 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఇది ఫ్లిప్కార్ట్, మోటరోలా అధికారిక వెబ్సైట్తో పాటు ఎంపిక చేసిన ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మొత్తంగా చూసుకుంటే, 12.1 ఇంచెస్ 2.5K, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 10200 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5G కనెక్టివిటీ, 8GB ర్యామ్, 2TB వరకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్, క్వాడ్ స్పీకర్లు, Android 16తో పాటు బాక్స్లో స్టైలెస్ వంటి ఫీచర్లతో మోటో ప్యాడ్ 70 ఆకట్టుకునే టాబ్లెట్గా కనిపిస్తోంది. ముఖ్యంగా స్టడీస్, ఆఫీస్ వర్క్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, క్రియేటివ్ వర్క్ కోసం టాబ్లెట్ను చూస్తున్న వారికి ఇది ఒక ఆప్షన్గా నిలిచే అవకాశం ఉంది. మరి మోటో ప్యాడ్ 70 పై మీ అభిప్రాయం ఏంటి? ఈ టాబ్లెట్ మీకు నచ్చిందా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ న్యూస్, స్మార్ట్ ఫోన్ అప్డేట్స్, గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి.